ఒకప్పుడు వాటర్ కొనుక్కొని తాగాల్సి వస్తుందంటే ఆ తరం వారు అప్పుడు నవ్వారు. కానీ ఈ తరం వారు, ఆ తరం వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్లోనే వాటర్ కొనుక్కొని తాగుతున్నారు. అప్పుడు దాహం వేస్తే ఊళ్ళో అయితే చేతబావి దగ్గర, లేక ఊరి నుండి ఇంకో ఊరికి నడుచుకుంటూ వెళుతుంటే వ్యవసాయ బావిలో కానీ తాగేవారు. కానీ ఇప్పుడు అవి కనిపించటం మానేశాయి. దాహం వేస్తే అది ఊరైనా సిటీ అయినా అనే తేడా లేకుండా డబ్బులిచ్చి ప్లాస్టిక్ బాటలు కొనుక్కొని జబ్బులు తెచ్చుకుంటున్నారు. ప్లాస్టిక్ జీవితంలో ఒక భాగమైపోయింది. ప్లాస్టిక్ లేని ఇల్లు లేదు, వాడని మనిషి లేడు. ప్లాస్టిక్ వాడకం తగ్గించమని ప్రభుత్వాలు వేడుకున్నా కూడా ప్రజలు మాత్రం ప్లాస్టిక్కు అతుక్కొనిపోయారు. మీరు వాటర్ బాటిల్స్ కొనుక్కొని తాగే ముందు బాటిల్ కింద ఏం రాసున్నాయో ఒక్కసారి చూడండి. ఇంగ్లీష్ లెటర్స్లు కొన్ని రాసి ఉంటాయి. ఆ ఇంగ్లీష్ లెటర్లో ఉన్నవి ఏవి మంచివి, ఏవి చెడ్డవి, ఏవి తాగాలో ఒక్కసారి మీరు చెక్ చేసుకున్న తర్వాతనే ఆ బాటిల్లోని నీళ్లు తాగండి. మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు వేడి నీళ్ళు కాసి చల్లార్చిన తర్వాత వాటర్ బాటిల్లో నింపుకొని మీరు ప్రయాణం చేయండి. అంతేకాని షాపులలో, మార్కెట్లో దొరుకుతున్నాయని కూల్ వాటర్ అని, ఫ్రిడ్జ్ వాటర్ అని అవి కొనుక్కొని తాగితే నీ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించి హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి వస్తుంది. అందుకనే మీరు ఇవి ఒక్కసారి చెక్ చేసుకోండి. వాటర్ బాటిల్ కింద పిఈటి అని రాసుంటే ఆ వాటర్ బాటిల్ని మీరు తాగకండి. ఇంకో లెటర్స్ హెచ్డిపిఈ అనే లెటర్స్ ఉన్న కూడా ఆ వాటర్ బాటిల్ కానీ ఆ ప్లాస్టిక్ని కానీ ఎప్పుడు మీరు వినియోగించకండి. మూడోది పీవీసీ అని బాటిల్ కింద రాసి ఉన్నా కానీ పీవీసీ లాంటి ప్లాస్టిక్ వస్తువులు కానీ మీరు వాడకండి. మరొకటి పిఎస్, ఇది కూడా ఈ లెటర్స్ కనిపిస్తే మీరు దాన్ని వాడకండి. ఎల్డిపిఈ అని లెటర్స్ ఉంటే మాత్రం ఆ వాటర్ బాటిల్ కింద నిశ్చయంగా వాడొచ్చు. అలా పిపి అని ఉన్నా కూడా ఈ వాటర్ బాటిల్ మీరు వాడొచ్చు, ఆరోగ్యంగా ఉంటారు.